వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మిగిలిన అన్నంతో పునుగులు తయారు చేయడం చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు అన్నము, 2 స్పూన్ల శనగపిండి, చిన్న అల్లం ముక్క, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందు మిక్సీ గిన్నె తీసుకొని ఈ అన్నాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుందాం. వన్ స్పూన్ సాల్ట్ వేస్తాం. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. అన్నం ఇట్లా మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. మిక్సీ పట్టుకున్న అన్నంలోకి దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో శనగపిండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చేయితోడు కలుపుకుందాం, మంచిగా కలుస్తుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం చెయ్యి పచ్చిగా చేసుకొని వేసుకోవాలి, కడి చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేసుకుందాం. చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలాగే అన్ని పునుగులన్నీ తయారు చేస్తాం. ఈ విధంగా అన్ని చేసి పెట్టుకోవాలి. ఇవి సాయంత్రం మంచిగా స్నాక్స్ లాగా తీసుకోవడానికి చాలా బాగుంటాయి. అసలు అన్నం తోటి చేసినాయి అని ఎవరు నమ్మరు, అంత బాగున్నాయి ఇవి.